మంచి హెల్దీ కర్రీని అయితే తీసుకొచ్చేసాను. ఇది ఏం కూర కాదు, మెంతి కూర. ఎంతో టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే చూసేయండి. ఫస్ట్ రైస్లో కలుపుకుంటే చూసారు ఎంత బాగుంటుందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇలాగే కావాలి అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోండి. బాగా వేడైన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సరిపడేంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టమోటాలను అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కారం కూడా వేసుకొని కారం స్మెల్ పోయేంత వరకు కొంచెం వేయించుకోండి. తర్వాత వేగిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, కడిగేసి ఆకులను అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా దీంట్లో వేసేసుకొని కలుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇలా తయారవుతుంది. ఫస్ట్ మనం ఉల్లిపాయలు టమోటాస్ ఎక్కువ వేసుకుంటే ఆ మెంతి కూర టేస్ట్ అనేది తగ్గిద్ది అనమాట. మెంతి చేదు అనేది తగ్గిద్ది. ఫైనల్గా రెసిపీ అయితే ఇలా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.